అనుమతులు ఎక్కడ కూడా ఇక్కడ కనబడతలేదు. 9 అనుమతులు వస్తే ఫస్ట్ కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ కానివ్వండి, లేకుంటే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానివ్వండి, లేకుంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కానివ్వండి, లేకుంటే గ్రౌండ్ వాటర్ క్లియరెన్స్ కానివ్వండి, లేకుంటే ఆ యొక్క క్రషర్ యూనిట్ కి ఇండస్ట్రీస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పర్మిషన్ ఉందా లేదా కానివ్వండి, ఇలాంటి 9 ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తో సహా ఇవన్నీ కూడా పర్మిషన్స్ తెచ్చుకున్న తర్వాతనే ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వం నామినేషన్ బేసిస్ గా కాదు, నామినేషన్ బేసిస్ గా వేసే రైటే లేదు, టెండర్ పెట్టి ఆ తర్వాత ఎవరు టెండర్ ని గెలుచుకుంటే వాళ్ళకు వస్తుంది, ఇంత ఏరియా ఇన్ని టన్స్ ఇన్ని సంవత్సరాల కోసం మీరు చేయగలుగుతారు అని చెప్తారు. అవేవి కూడా ఇక్కడ లేవు. ఎన్ని టన్నులు చేసుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలు చేసుకుంటున్నారు, ఎంత లీజ్ దొరికింది మీకు, ఇవన్నీ అనుమతులు వచ్చినాయా అనే ప్రశ్నకు ఇవాళ సమాధానం లేదు వీళ్ళ దగ్గర. మైనింగ్ కార్పొరేషన్ యొక్క నియమ నిబంధనలను స్పష్టంగా వయలేట్ చేసి ఈ అనుమతులు ఏమీ అవసరం లేదు, మేము సింపుల్ గా దోచుకుంటాము, మేము లూటీ చేసుకుంటాము అని ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని టన్నులు, ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు, ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్న వ్యక్తులు దీనికోసం ఏం చేస్తున్నారు, ఇది ఎక్కడ తీసుకుపోతున్నారు అని అన్నప్పుడు, ఒకవేళ గవర్నమెంట్ పర్పస్ కోసం తీసుకుపోతున్నారు అంటే వే బ్రిడ్జెస్ ఉండాలి. ఎంత క్వాంటిటీ తీసుకుపోతున్నారు అనేది ఆ వే బ్రిడ్జ్ మీద చేసిన తర్వాత అది వే బిల్ మీద ప్రింట్ అవుతుంది. వేర్ ఇస్ యువర్ వే బిల్? ఎంత వెయిట్ తీసుకొని పోతున్నారు, ఎక్కువ తీసుకొని పోతున్నారా? ఇప్పుడు జనరల్ ఇసుక కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, 32 టన్నులు ఒక లారీ తీసుకొని పోవాలి. దానికంటే 1 టన్ను ఎక్కువ తీసుకుపోయినా కూడా లారీని సీజ్ చేస్తారు. మరి ఇక్కడ ఈ మొత్తం ప్రాంతంలోకి వెళ్ళి ఇంత కొండలను కొట్టి దోచుకొని పోతున్నారు కదా, అసలు లెక్క ఉన్నదా? ఒక్క లారీలో ఎంత పోతున్నదనే లెక్క ఉన్నదా? ఎందుకంటే మొత్తం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇల్లీగల్. ఇవాళ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకంటే స్పష్టంగా మేము ఇక్కడికి వచ్చే ముందు ఇదే లొకేషన్ ని చూసుకొని కంటైనర్ ని చూస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఉంటది. రాఘవ కన్స్ట్రక్షన్స్ నుండి పైన ఒక కాంగ్రెస్ జెండా పెడతారు. రాత్రిగా మేము వస్తున్నాం కదా అనేసి ఇమీడియట్ గా కంటైనర్ కి రంగు పూసేసి కథం దాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కాకుండా దాచిపెడతారు. కానీ దాచిపెట్టినా కూడా ఈ కొండనైతే దాచిపెట్టలేరు కదా మీరు, ఈ ఎక్విప్మెంట్ ని దాచిపెట్టలేరు కదా మీరు. ఎక్విప్మెంట్ ఎందుకున్నది? ఎందుకంటే ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది, ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ జరుగుతున్నది. మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్, అధికార దుర్వినియోగం. మంత్రి గారి యొక్క కుమారుడు రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరు మీద ఇవాళ నడుస్తున్నది అని అంటే మినిస్టర్ కుర్చీలో కూర్చొని ఏ విధంగా అయితే భూ కబ్జాలకు ప్రోత్సహిస్తున్నారో, భూ కబ్జా ఎఫ్ఐఆర్ అయితే ఇన్స్పెక్టర్ గారిని కూడా అక్కడికి వెళ్ళి బర్తరఫ్ చేసేస్తారో, అలాగే ఇక్కడ కూడా నువ్వు చేసుకోపో, నువ్వు ఎన్ని కొండలు కొడతావా నువ్వు కొట్టుకో, మంత్రిగా నేను ఉన్నా కదా, మనదే ప్రభుత్వం కదా, అక్కడ ఒక జెండా పెట్టుకో చాలు కంటైనర్ మీద, ఎవ్వరు కూడా నీ వైపు రారు అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు. ఇలా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 2 కనబడుతున్నాయి. ఒకటి ఖమ్మంలో అక్కడ కూలగొట్టిర్రు, ఇక్కడ కూడా కొడుతున్నారు. ఇక్కడ ఏంది, ఇక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికి, అక్కడ గరీబోళ్లను ఇల్లు లేకుండా రోడ్డు మీద పెట్టారు. 2 కూడా ఒక వ్యక్తే, ఓన్లీ 1 పర్సన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ కోత్వాల్ కూడా అయినా, అక్కడ ఖమ్మం అయినా కూడా ఈ రెండిటి మధ్యలో ఈ కే గ్యాంగ్, ఈ కే లింక్ ఏంటిది అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద విచారణ చేపట్టాల్సిన అవసరం అనేది ఇమీడియట్ ఎఫెక్ట్ కోట్ల రూపాయలకు సంబంధించింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఎంత లెక్కబోతుందో కూడా తెలియదు కాబట్టి సీనియర్